బీసీలకు 42% రిజర్వేషన్స్ వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు బీసీజేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ ఎల్ రమణ అటెండ్ అయ్యారు. బీసీ అంటే కేవలం ఒక కులం మాత్రమే కాదని ఇదో సమాజమన్నారు బండారు దత్తాత్రేయ. రిజర్వేషన్స్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కి వెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. అసెంబ్లీలో తీర్మానంలో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశాయి. కాబట్టి ఈ యొక్క సమస్యకి ఏ రకమైనటువంటి రాజకీయమైనటువంటి ఒక పార్టీలు ఏవైనా దేశజాలాలు ఏవి లేవు. అందరు కూడా అన్ని పార్టీలు కూడా అసెంబ్లీలో పాస్ చేసినాయి. కాబట్టి ఇప్పుడు అది కోర్టులో తేల్చుకోవాల్సిన విషయం. కానీ కోర్టు వాళ్ళు దీన్ని ఏ రకంగా నిర్ణయం చేస్తారనేది మనం చెప్పలేము. హైకోర్టు యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. కానీ హైకోర్టు ఏ రకమైనటువంటి ఒక పరిస్థితుల్లో కూడా ఇస్తుందా అనేటువంటి నమ్మకం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సలహా ఇచ్చింది, మీరు ఎన్నికలకు వెళ్ళండి అని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడు మార్గము ఎన్నికలకు వెళ్తారా, 42% రిజర్వేషన్లు ఇస్తారా, లేక పాత రిజర్వేషన్ల విధానంలో ఇస్తారా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ప్రభుత్వాన్ని నేను అన్నది ఏంటంటే, మీరు ఏ పద్ధతి మీద పార్టీ పరంగా పోతారు. ఒకవైపు ఈ కేసు హైకోర్టులో నడుస్తున్నారు, హైకోర్టు జడ్జిమెంట్ రాలేదు. హైకోర్టు లోపల ఇంకా మా వాదన రాలే, ప్రభుత్వ వాదన రాలే. ఇది బలమైన కేసు. ఈ కేసు గెలుస్తుంది. అందరు అనుకున్నట్టు అలా తప్ప కాదు. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధాలు లేవు. మీకు చెప్తా, రాజ్యాంగంలోని 243D6 ప్రకారము ఈ జీవో నెంబర్ 9 జారీ చేశారు. కాబట్టి ఈ జీవోకు ఈ 42%కు రాజ్యాంగబద్ధత ఉన్నది. కాబట్టి రాజ్యాంగబద్ధత ఉన్నటువంటి నిర్ణయానికి ఏ శక్తి అడ్డుకోదు. అదేవిధంగా రెండవది, అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలి. అసెంబ్లీ ఎవరిది? ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎన్నుకున్నది. అసెంబ్లీలో పాస్ అయిన అసెంబ్లీలో ఈ లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎక్కడుంది? అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్ అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కలు ఉంటే దాటొచ్చని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది.